హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ జ్యోతి వేముల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన వీడియో వచ్చేసి నేనైతే మొక్కజొన్న కంకులతో గారెలు అయితే చేశానండి. మొక్కజొన్న గారెలు, కారం గారెలు ఇవి. బెల్లంతో కాదు, స్వీటు హాటు. ఇవి నేను ఎలా చేశాను ఏంటి అనేది అయితే లేట్ చేయకుండా మనం వీడియో అయితే చూసేద్దామండి. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక చిన్న మాట ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, నా వీడియోని షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా ఈ మొక్కజొన్న కారం గారెలు ఎలా చేస్తాను అనేది అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, దీనికోసం నేను ఈ మొక్కజొన్న గారెలు చేయడానికైతే ఇవిగోండి 4 పొట్టలు అయితే తీసుకున్నానండి. ఇవి కేజీన్నరకి అయితే 4 వచ్చాయి. ఇప్పుడు ఈ 4 మనం గింజలు అయితే ఒలిచేసుకుందాం. గింజలు ఒలుచుకొని వీటిని మొక్కజొన్న గారెలు కారం వేసి కారం గారెలు అయితే చేసుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఈ 3 కంకులు ఒలుచుకుంటే ఇన్ని గింజలు అయితే అయ్యాయండి. ఒక కేజీ సుమారుగా అయితే అయ్యాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసి మిక్సీ అయితే పట్టేసుకున్నాం. నేను వీటిని శుభ్రంగా చెరిగి పక్కన పెట్టేశాను. కొద్దిగా సాల్ట్ వేసి, మనం చేసేది కారంతో కదండి, కారం గారెలు కదా. చిన్న జార్లో అయితే లూజ్గా అవ్వకుండా మనకి పిండి అయితే కరెక్ట్గా వస్తుంది. అందుకని నేను చిన్న జార్లో వేసి పడుతున్నా. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇలా అయితే నలిగిందండి. ఇంకెంతకన్నా మరీ ఎక్కువ మెత్తగా అయితే అవసరం లేదు. బాగానే నలిగింది. ఇప్పుడు దీన్ని అయితే వేరే ఇంకో గిన్నెలో తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, రెండో వాయి కూడా నలిగిపోయిందండి. రెండో వాయి కూడా చాలా మెత్తగా అయితే నలిగింది. ఇప్పుడు దీన్ని కూడా గిన్నెలో వేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికి ఘాటు కోసం, మసాలా కోసం ఒక ఇంచు అల్లం ముక్క, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు అయితే పిండిలో వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని కచ్చాపచ్చాగా మిక్సీలో వేసి మిక్సీ పట్టుకొని వీటిని కూడా పిండిలో అయితే కలిపేసుకుందాం. ఫస్ట్ పచ్చిమిర్చి, అల్లం నలిగిన తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి. ఓకే అండి, పచ్చిమిర్చి, అల్లం నలిగిన తర్వాత ఉల్లిపాయ వేసుకుంటే ఇట్లా ఒక 2 పలుసులు ఇస్తే చాలండి. అప్పుడు అది కచ్చపచ్చగా అయితే నలిగిపోద్ది. ఇప్పుడు దీన్ని పిండిలో వేసి కలిపేసుకుందాం. దీంట్లో ఇప్పుడు 1 టేబుల్ స్పూను కొద్దిగా జీలకర్ర, మనం ఆయిల్ అయితే హీట్ ఎక్కాలి. ఓకే ఫ్రెండ్స్, మనకి ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం గారెలు అయితే వేసేసుకుందాం. కళాయి కొంచెం చిన్నదే పెట్టా ఫ్రెండ్స్ నేను, అందుకని కొంచెం చిన్నగా అయితే వేసుకుంటున్నా. దానికి పట్టినన్నే వేసుకుందాం. ఇవి అందులో 3 బట్టేలా ఉన్నాయి. ఇవి సన్న మంట మీదనే ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో పక్కకైతే ఫోల్డ్ చేసుకుందామండి. ఇవి మనం కారంతో చేసినా కానీ ఫ్రెండ్స్ 2 రోజుల వరకు అయితే ఉంటాయండి. బెల్లంతో చేసినవి అయితే 4 రోజులు ఉంటాయి, కానీ ఇవి మాత్రం 4 రోజుల వరకు ఉండవు. ఇందులో ఉల్లిపాయ కన్నా వేసాం కాబట్టి 2 రోజుల వరకు అయితే మాత్రం ఉంటాయి. కానీ వేడిగా తింటేనే టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి. చెయ్యి ఇంకా కంప్లీట్గా తగ్గి వర్క్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది అయినా
మా వారు మాత్రం నాకు బాగా హెల్ప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఏది చేయాలన్నా కూడా ఆయనే బాగా చేస్తున్నారు ఎక్కువ. ఇవి కూడా నేను ఆయన కోసమే చేస్తున్నా. ప్రతి విషయంలో కూడా బాగా హెల్ప్ఫుల్గా అయితే ఉంటున్నారండి నాకు. మంచి కలర్ వచ్చే వరకు అయితే, ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మాత్రం చక్కగా చిన్నగా నిదానంగా చిన్న మంట మీదనే కాల్చుకుంటే లోపల నుండి కూడా మనకు సాఫ్ట్గా ఉడుకుతాయండి. లేదంటే పెద్ద మంటతో స్పీడ్గా తీసేస్తే లోపల ఉడకవు, పైన మాత్రం కలర్ వచ్చేస్తాయి. అప్పుడు బాగుండవు తినడానికి. పప్పు నానబెట్టడం అని అట్లాగా హైరానా లేకుండా ఇంటికి ఎవరన్నా గెస్టులు వస్తే వెంటనే చేసి పెట్టాలన్నా కూడా వాళ్ళతో మాట్లాడుకుంటే మనకు పొట్టలు ఒకటి ఇంట్లో ఉంటే కంకులు మనం వెంటనే చేసుకొని చక్కగా చేసి పెట్టచ్చండి. వాళ్ళకి ఈజీగా అయిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇవి కలర్ అయితే వచ్చేసాయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చాయో. అప్పుడు వీటిని చిల్లులు గిన్నెలోకి అయితే, పొట్టలోకి అయితే, గంటలోకి అయితే తీసుకుంటున్నాను. చిల్లులు గంటలోకి ఇప్పుడు ఇంకొక వాయి వేసేసుకున్నాం. స్టవ్ మాత్రం తగ్గించే ఉంచాలి ఫ్రెండ్స్. స్టవ్ హైలో ఉన్న ఎక్కువ ఆయిల్ వేడున్నా సరే నేను చెప్పిన పరిస్థితి అవుద్దండి. అది లోపల కాలు పైన మాత్రం కలర్ వచ్చేస్తాయి. కాబట్టి స్టవ్ మాత్రం సిమ్లోనే ఉంచండి. మళ్ళీ మూడే పట్టాయి ఫ్రెండ్స్. నాలుగోది కూడా అడ్జస్ట్ చేయొచ్చు కానీ ఇరిగిపోతాయి అని. ఓకే ఫ్రెండ్స్, ఇవి కూడా మనకు కలర్ వచ్చేసినట్టేనండి. ఆల్మోస్ట్ వేగిపోయినట్టే. అంటే కలర్ వస్తే మనకు వేగినట్టు లెక్క కదా, అందుకని నేను కలర్ వచ్చేసి నేను చెప్తున్నాను. ఇంకా వీటిని కూడా తీసేసుకున్నాం. ఇవి ఆయిల్ అయితే అస్సలు లాగా ఫ్రెండ్స్. మనకి ఆయిల్ అయితే చాలా తక్కువ తీసుకుంటాయండి. మినపగారెల లెక్క ఆయిల్ అయితే లాగా. ఇంకొక ఆయిల్ వేసేసుకుందామండి. ఇవి కూడా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకున్నాం.
ఓకే ఫ్రెండ్స్, ఇవి కూడా కలర్ వచ్చేసాయండి. ఇవి కూడా తీసేసుకొని ఇంక మిగతా అన్నీ ఇట్లా వేసేసుకోవడమే. వీటిని కూడా తీసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మన మొక్కజొన్న కారం గారెలు అయితే రెడీ అయిపోయాయండి. చూశారు కదా నేను ఎలా చేశాను అనేది. పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయలు, జీలకర్ర అన్నీ వేసుకొని చక్కగా నేను ఈ గారెలు అయితే చేశానండి. క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్ట్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. తప్పకుండా అయితే ఒకసారి మాత్రం ట్రై చేయండి. ఇన్స్టెంట్గా ఇంటికి చుట్టాలు వచ్చారు అని వెంటనే చేయాలి అంటే పప్పు నానబెట్టే పని లేకుండా కంకులు ఉంటే 10 నిమిషాల్లో క్విక్గా చేసేసుకోవచ్చండి వాళ్ళతో మాట్లాడుకుంటూనే. ఓకేనా? నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా నా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ జ్యోతి వేముల. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి.